గుడ్ మార్నింగ్. కేసీఆర్ గారి నాయకత్వం, భూపారెడ్డి గారి నాయకత్వం, భూపారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సీఎం సీఎం కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. కేసీఆర్ గారి మీద అబండం మోపుతున్న కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ అంటే మీరు తాతల నుంచి వచ్చిన పార్టీ అనుకొని మీరు తాతల్లాగా వ్యవహరిస్తే కాదు. మరి కేసీఆర్ అంటోడు తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి, అది తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఆయన ఉన్న ఖ్యాతి, ఆయనకున్న ప్రపంచ దేశాల్లో ఆయనకు పెద్దగా చూపిస్తారు కాబట్టి మీరు ఆయనని ఓర్చుకోలేక అసెంబ్లీకి రండి అంటున్నారు. అసెంబ్లీకి రండి అంటే మీతో మాట్లాడేంత ఇది కాదైనా. ఆయన మీకు సరిపోయేటోళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, కేటీఆర్, హరీష్ రావు గారు. వాళ్ళకి సమాధానం చెప్పే చేతగాక వచ్చింది మీకు. మీరు ఎందుకు ఇంత ఉలికి పడుతున్నారు? ప్రభుత్వం మీరు ప్రజలను చూడండి, యూరియా చూడండి, వరదలు వస్తున్నాయి, వరదలు కొట్టుకపోతున్న జనాలకు చూడండి. కానీ కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ ఇటువంటి కేసులు ఎన్నో పెడితే కూడా ఎన్ని ఆగాయి. ఆయన ఉద్యమం చేసిన నాయకుడు, తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి, ఆయనకు మీరు పూచిగా చూపించడం మంచిది కాదు. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలకు మేము భయపడం. మళ్ళీ ఇప్పటిదాకా 14 ఏళ్ళు కొట్లాడి ఎట్లా కొట్లాడినామో మళ్ళీ కూడా ఇప్పుడు కొట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీకు ఏదేది ఎట్లా చేయాలని అట్లా చేస్తాం కదా అని చెప్తూ, మరి కేసీఆర్ మీద మీరు ఇటువంటి అబండపు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోదు. ఫస్ట్ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మీ దొంగలు పంచుకొని తింటున్నారు చూడండి, అటువంటి నివేదికను ముందు తీసుకురండి. కాళేశ్వరం నివేదిక తినిపోయిందని కాదు, మీరు పంచుకుంటున్న కాంట్రాక్టర్లు ఏంటి, మీ కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడ తినిపోతున్నారు, మీరు తినిపోతున్న వ్యవహారాలు చెప్పండి. అక్కడ మంత్రులు తినిపోతున్నారు కాబట్టి అక్కడ బడ్జెట్ లేదని చెప్పుకుంటున్నాను. 400 హామీలు ఏం చాదగాకొచ్చింది. మీకు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు చెప్పి అందులో ఒక్క పైసా కూడా మీరు చూపించడానికి వచ్చింది. మీకు పెన్షన్లు ఆగిపోయినాయి, ఈరోజు అన్నీ ఆగిపోయినాయి. మరి రైతు బంధు 15,000 వెళ్ళిపోయింది. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి మీరు ముందుకు రావాలి. కానీ కేసీఆర్ మీద కేసు పెడతాం, కేసీఆర్ మీద జడ్జీలు పంపుతామంటే ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ ఖబర్దార్. మన మాజీ ఎమ్మెల్యే వారి భూపారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నారాయణఖేడ్ చౌరస్తాకు, ఈరోజు రాజీవ్ గాంధీ చౌరస్తాకు ధర్నా చేయడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టు. అటువంటి మంచి ప్రజలకు కానీ రైతులకు ఉపయోగం వచ్చే ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టు ఈరోజు లేనిపోని అబండాలు వేసి ఈరోజు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద గుర్తా చల్లడం జరిగింది. సో ఈ పనికిరాని సీఎంకు ఈరోజు నారాయణఖేడ్ పట్టణం నుంచి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని ప్రజలు అందుబాటులో ఉండి, ఇప్పుడు దునియా తుఫాన్లు పోయి దునియా మంది ఇబ్బంది పడితే ఈ టైంలో మీరు అసెంబ్లీ పెట్టి కావాల్సి అథెంటిక్గా అసెంబ్లీ పెట్టి కావాల్సి కేసీఆర్ గారి మీద బుల్ల చల్లడం ఇది చాలా తప్పు. సో మేము చెప్పేది ఒకటే, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల గురించి పనిచేయాలి, ప్రజల మౌలిక సదుపాయాల గురించి పనిచేయాలి. కానీ ఇది లేనిపోని అబండాలు మా ప్రభుత్వం మా కేసీఆర్ మీద వేయడం తప్పని చెప్పుకుంటూ ఈ ఖండిస్తూ జై హింద్, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మన నారాయణఖేడ్లో గౌరవ మాజీ శాసనసభ్యులు భూపారెడ్డి గారి ఆదేశాలకు మేరకు ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీంట్లో నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించిన పెద్దలందరూ మరియు మండలం నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీ కానీ, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం ఇది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర శని అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైచిక ఆనందం పొందడం కోసం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిపై కాళేశ్వరంపై పెద్ద కుట్రలు పట్టి దాన్ని మరి సిబిఐకి అప్పచెప్పడం ఇది చాలా విడ్డూరం. ఎందుకంటే గతంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సిబిఐ, మోడీ
రెండు ఒకటి వాళ్ళ జేబు సంస్థ అని చెప్పి అన్నాడు. ఈరోజు ఇక్కడ చూస్తుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరియు అక్కడ ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి బీజేపీ కానీ రెండు కూడా ఒకటైపోయేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల పైన కుట్ర జల్లి కేసీఆర్ మీద బురద జల్లి, ఎందుకంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ను ఎందుకంటే సుమారుగా 2 లక్షల ఎకరాలకు పాలిస్తున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుపై కూలిందని చెప్పి తప్పుడు కథనాలతోటి దాన్ని ఎందుకంటే కొంగింది ఒకటే పిల్లర్, ఆ పిల్లర్ ఏదైతే ఉందో దానికి రిపేర్ చేపిస్తే అవుతుంది. రిపేర్ చేపించిన శాత కానీ దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు దీన్ని ఒక తప్పుగా చూపెట్టి కాళేశ్వరంపై నిందలు మోపుతున్నాడు. మరి రైతులు చాలా బాధలలో ఉంటే వాళ్ళకు యూరియా దొరకని పరిస్థితి, మందేమో ఏరులై పారుతుంది, రైతుల కోసమేమో ఒక్క సంచి యూరియా దొరకట్లేదు. యూరియా మీద రైతుల మీద సోయి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి రేవంత్ గారు గద్దె దిగేదాకా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారంగా ఈరోజు రాజీవ్ చౌరస్తాకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇంతకు ముందు ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీ ఘోష్ నివేదికను కమిషన్ని వేయడం జరిగింది. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపడుతూ ఇందులో ఎక్కడ గిట అవినీతి జరిగిందని ఆ కమిషన్ గిట చెప్పలేకపోయింది. కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని ఆ కమిటీ ఇవ్వడం ద్వారా తికమక అయి స్పృహ కోల్పోయి ముఖ్యమంత్రి వర్యులు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పడం చాలా దురదృష్టకరం. నేను అడగదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారిని, మొన్నటి వరకు సిబిఐ ఎంక్వైరీకి మీ రాహుల్ గాంధీ మీద, మీ సోనియా గాంధీ మీద ఎప్పుడైతే ఈ సిబిఐ ఎంక్వైరీ పెడతామని అనగానే సిబిఐ మోదీ గారి జేబులో ఉన్న సంస్థ, సిబిఐ మోదీకి పనిచేస్తుందని చెప్పిన మీరే, పలుకులు పలికిన మీరే ఈరోజు సిబిఐకి కేసు అప్పగించడం ఎంతవరకు సబబు? ఇది కేవలం బురద జల్లే కార్యక్రమమే చేస్తున్నారు తప్ప మీరు ప్రజలకు ఎలాంటి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తలేరు. ఇక్కడ వరదలతో ప్రజలు అతలాకుతలం అయి ఉంటే, ఇక్కడ రైతులు యూరియా దొరకక అతలాకుతలం అవుతూ ఉంటే మీరు ఆదివారం రోజున అసెంబ్లీ పెట్టి అందులో కాళేశ్వరం పైన చర్చ పెట్టడం, ఆ చర్చలో నింద మోపడం ఎంతవరకు సబబు అని ఈ నారాయణఖేడ్ గడ్డ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజులలో ఇంకా ఉద్యమం తీవ్రంగా చేస్తాము. మాకు కేసులు కానీ ఈ డ్రామాలు మాకేం కొత్తవి కావు. మీరు ఏవైతే డ్రామాలు చేస్తున్నారో ఆ డ్రామాలు మా అన్నీ తెలుసు. కేవలం సిబిఐకి ఒక నాటకం చేస్తున్నారు, సిబిఐకి అప్పచెప్తామనడం ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తూ మరోసారి రేవంత్ రెడ్డి గారిని ఈ నారాయణఖేడ్ గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు కేసీఆర్ గారి పైన కానీ హరీష్ రావు గారి పైన కానీ ఎలాంటి బురద జల్లే కార్యక్రమం చేసినా దానికి మేము వ్యతిరేకిస్తాం, తిరగబడతామని హెచ్చరిస్తూ జై తెలంగాణ.